అందరికీ నమస్కారం అండి. పాలకొల్లు 31వ వార్డు కృష్ణపేట ఏరియాలో చిన్నపాటి వర్షానికి ఈ వీధి అంతా మునిగిపోవడం చాలా ఇబ్బందులు పడేవారండి. గత 5 సంవత్సరాల నుంచి. గత 5 సంవత్సరాల క్రితం వైసీపీ గవర్నమెంట్ అండి. ఆ గవర్నమెంట్లో వాలంటీర్ వ్యవస్థ ఉండేదండి. మేము తెలుగుదేశం పార్టీ తరపున మేము ఇంటింటికి ప్రచారం నిమిత్తం ఏదో రామానాయుడు గారు ఏదన్నా పని అప్ చెప్తే వెళ్తుంటే ఈ సమస్య మొట్టమొదటిగా ఇక్కడ ఈ వార్డులో ఈ సమస్య ఎదురయ్యేదండి. అప్పుడు మేము ఏమని చెప్పేవాళ్ళం అంటే, అమ్మ ఇది వైసీపీ మన ప్రభుత్వం కాదు, ఇది వైసీపీ గవర్నమెంట్, వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ సమస్యని పరిష్కరించుకోవాలి అని మేము చెప్పి మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా వైసీపీ ఆఫీస్కి మేము పంపించడం జరిగిందండి. వాళ్ళు అక్కడికి ఎన్నోసార్లు వెళ్ళినా కానీ అక్కడ ఏ విధమైన ఫలితం లేదండి. 5 సంవత్సరాల్లో కూడా మోకాళ్ళు లోతు నీటిలో వీళ్ళందరూ కూడా దోమలతోటి నానా ఇబ్బందులతోటి పడి నానా అవస్థలు పడి జ్వరాలతోటి వైరల్ ఫీవర్లతోటి బాధలు పడేవారండి. అదంతా మేము చాలా బాధపడేవాళ్ళం అండి ఇవన్నీ చూసి. అప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ 2024లో వచ్చిందండి. ఇప్పుడు వచ్చి ఈ సమస్యని మేము రామానాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగిందండి. తీసుకెళ్ళిన వెంటనే ఈ సమస్య ఈ రోడ్డుని వెంటనే మంజూరు చేసి 14,80,000 రూపాయలు ఈ రోడ్డుకి కేటాయించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మా యొక్క ఆనందాన్ని అందరూ కూడా అన్నిటిని కూడా ఆయన పంచుకున్నారండి. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.